ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం రావ్యాకు గంధం కావాలి. ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మీకు తెలియజేస్తాను. ఈ ఉపాయం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో ఈ ఉపాయాన్ని ప్రయత్నం చేయండి. ఈ ఉపాయం ఎందుకు చేయాలో చెప్తాను. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు చాలా అధికంగా ఉన్నాయండి. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నాం. ఎన్నో చేస్తున్నాం, కానీ అంతగా అనుకున్నంత ఫలితం రావడం లేదు అనేవారు కూడా ఈ ప్రయత్నం చేయవచ్చు. వేరే ఉపాయాలు చేస్తున్న వారు కూడా ఈ ఉపాయాన్ని ప్రయత్నం చేయవచ్చు. అలాగే ధనానికి ఎటువంటి లోటు లేదు, కానీ మానసికమైన అశాంతి, అలాగే ప్రశాంతత లేదు. ఎప్పుడు ఏదో ఒక చింత, మానసిక అశాంతి, దాంతోపాటు చింత, ఏం జరుగుతుందో భయం, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అనేవారు ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. అలాగే మీకు సమాజంలో, కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి లేవు. అంటే కుటుంబంలో వాల్యూ ఇవ్వడం లేదండి, సమాజంలో వాల్యూ ఇవ్వడం లేదు, సమాజంలో అందరూ కూడా నన్ను తక్కువ చేసి చూస్తున్నారు అనేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే మీకు ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం పోతుందని భయం, అలాగే ఉద్యోగం ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం లేదు, వారు కూడా ఈ ఉపాయాన్ని ప్రయత్నం చేయవచ్చు. అలాగే మీకు అంటే వ్యాపారంలో ఉన్నవారు, బిజినెస్ చేస్తున్నవారు ఏదో ఒక ఆటంకం రావడం, అంటే వ్యాపారం సరిగ్గా నడవకపోవడం, ఏ సమస్య అంటే ఇది సమస్య కాదనుకున్నది సమస్యగా మారడం, ఆ సమస్యతో మీరు ఇబ్బంది పడటం, దానికి ఆ సమస్యకు పరిష్కారం దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీ మనసులో మీరు కోరుకున్న కోరికలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేరడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అంత అద్భుతంగా పనిచేసే ఉపాయం. ఈ రావి ఆకు అలాగే గంధంతో ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఎందుకంటే చాలామంది మిత్రులు చాలా పరిహారాలు చేస్తున్నామండి, కానీ అనుకున్నంత ఫలితాలు రావడం లేదండి అని చెప్పేవారు నాకు కామెంట్స్లోనూ మెయిల్స్లో పెడుతూ ఉంటారు. మీ పూర్వ కర్మలు, పూర్వ శాపాలు, పూర్వ పాపాలు ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉన్నప్పుడు ఎన్ని శాంతులు చేసినా ఒక్కొక్కసారి కలిసి రాదు, కానీ ప్రయత్నం మానకుండా చేస్తూ ఉంటే ఖచ్చితంగా కాలం కలిసి వస్తుంది. ఎలా చేయాలో చెప్తాను. మిత్రులారా, ఈ అద్భుత ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి టైంలో చేయకూడదు, అలాగే ఎవరన్నా మరణించి ఉంటే చేయకూడదు. ఈ ఉపాయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి నచ్చితేనే. ఇలాంటి ఉపాయాల మీద నమ్మకం లేనివారు ఈ ఉపాయాన్ని ఇక్కడితో ఆపేయండి. ఎందుకంటే మూఢనమ్మకాలు అనుకునేవారు ఇటువంటి ఉపాయాలను పొరపాటును కూడా చూడవద్దు, ప్రయత్నం చేయవద్దు. ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది గురువారం నాడు చేయాలి. నేను ఆల్రెడీ ఆకుని ముందే సేకరించాను. గురువారం నాడు మీరు రావి ఆకుని సేకరించాలి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలోనే చేయాలి. దీనికి గంధం కావాలి, అంటే చందనం. మీరు చెక్క మీద తీసుకునే పర్వాలేదు, పౌడర్తో వాడుకునే పర్వాలేదు. ఈ ఉపాయాన్ని 3 గురువారాలు చేయాలి. పరిష్కారం దొరకడానికి మార్గాలు తెలియడం కోసం ఈ ఉపాయం మనం చేస్తున్నాం. సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం చేస్తున్నాం. 3 గురువారాలు చేయాలి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే చేయాలి. ఆ తర్వాత చేసినా ఎలాంటి ఫలితం ఉండదు, 6కు ముందు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు. మనం గంధాన్ని కలుపుకోవాలి. నేను ముందే కలిపాను, ఎందుకంటే లెంగ్త్ వీడియో కాకూడదని. చూడండి, నీళ్ళలో కలిపాను. మీ పూజా మందిరంలో మీరు చక్కగా గురువారం నాడు స్నానం చేసిన తర్వాత ఈ ఆకును కోసుకొచ్చుకొని, ఆకు కోసినప్పుడు ఈ తొడిమ ఉండాలి, ఈ కొస ఉండాలి. ఆకు ఎక్కడా కూడా పురుగులు కానీ డ్యామేజ్ లాంటిది ఉండకూడదు. ఆకు శుభ్రంగా ఉండాలి. ఆకును కడగండి. కడిగిన తర్వాత ఈ ఉపాయం చేయడానికి కూర్చోండి. ఈ ఆకుని మంచిగా, అంటే ఒకటేంటంటే డ్యామేజ్ ఉందా ఫలితం రాదు. మీకు చూపించడం కోసం అంతకుముందు వీడియోలో వాడిన ఆకునే మీకు చూపిస్తున్నాను నేను. ఇది ముందు రోజు తెచ్చుకోకూడదు, గురువారం మాత్రమే తెచ్చుకోవాలి. అలాగే శుభ్రం చేసిన తర్వాత ఈ ఆకుని ఇలా మీ పూజా మందిరంలో
వెంకటేశ్వర పటం కానీ, విష్ణుమూర్తి పటం కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, అలాగే శ్రీమన్నారాయణుడు పటం ఉన్న, మీరు ఏదైనా సరే లక్ష్మీనారాయణుడు ఉన్న పటం కానీ, అంటే విష్ణు అవతారాలు ఏ పటం ఉన్నా సరే, దశావతారాలు ఏ పటం ఉన్నా సరే దాని ముందు పెట్టుకోండి. విష్ణు స్వరూపం కాబట్టి. రావి చెట్టే విష్ణు స్వరూపం. సమస్త దేవతలు రావి చెట్టులో ఉంటారు. ఎన్నో రకాల తంత్రాలకి, మంత్రాలకి ఆయుర్వేదంలో అద్భుతమైన వరం రావి చెట్టు. ఇప్పుడు మనం పూజా మందిరంలో పెట్టుకున్నాం. ఇలా ఈ కొస స్వామివారి వైపు పెట్టాం, పటం వైపు పెట్టాం, ఈయన మన వైపు పెట్టాం. ఇప్పుడు మనం ఆవు నేతితో దీపం వెలిగించాలి. కంపల్సరీగా ఆవు నేతితో దీపం వెలిగించాలి, మిగతా నూనెతో కాదు. పరిమితిలో కానీ మీ దగ్గర ఉన్న దీపారాధన కుందుల్లో కానీ వెలిగించుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఏకదీపం వెలిగించవచ్చు, నష్టం లేదు. రెండు ఒత్తులు వేయన మీ ఓపిక, ఎన్ని ఒత్తులైనా వేయవచ్చు. దీపం మాత్రం వెలిగించాలి. ఏక ఒత్తి దగ్గర నుంచి మీరు నిత్య పూజలో రకరకాల ఒత్తులు వేస్తూ ఉంటారు. ఏక ఒత్తి వేసినా పర్వాలేదు, 2 ఒత్తులు వేసినా పర్వాలేదు, 5 ఒత్తులు వేసినా పర్వాలేదు. దీపారాధన చేయాలి. మీకు మట్టి ప్రమిదలైనా వెలిగించవచ్చు, దీపారాధన కుందులైనా వెలిగించవచ్చు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, స్టీల్ది మాత్రం వాడమాకండి. స్టీల్తో చేసిన, ఐరన్తో చేసిన వాటిని మాత్రం వాడమాకండి దీపారాధనకి. దీపారాధన వెలిగించిన తర్వాత మీరు ఇలా గంధాన్ని కలుపుకొని, ముందే కలుపుకున్నాను, నేను ముందే కలిపి చూపిస్తున్నాను. స్వస్తిక్ కూడా వేశాను. ఎలా వేయాలో చెప్తాను. ఇలా చిటికిన వేలుతో మీరు ముందు ఆకు మధ్యలో ఒక సెంటర్ పాయింట్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఫస్ట్ ఇలా ముందు, తర్వాత రెండోది సెంటర్ నుంచి ఇలా, మూడవది సెంటర్ నుంచి ఇటు పక్కన, నాలుగోది ఇలా ఇలా మనం స్వస్తిక్ గీసుకోవాలి. అంటే క్లాక్ వైజ్గా వచ్చాం మనం. తర్వాత ఈ 4 చుక్కలు పెడతాం స్వస్తిక్ లోపల. కొంచెం మందం కలుపుకొని నష్టం లేదు. ఈ 4 చుక్కలు ఏంటి అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. స్వస్తిక్ గురించి కూడా ముందు చెప్తాను. స్వస్తిక్ ఇలా వేసుకోవాలి. మనం ఇలా ప్లస్ లాగా వేసి వేయకూడదు. ముందు చెప్తాను. స్వస్తిక్ గురించి కూడా మీకు ముందు రాబోయే వీడియోలు చెప్తాను. ఈ వీడియోకి ఇలా వేసుకోవాలి. చిటికిన వేలుతో వేయాలి. చిటికిన వేలుతోనే వేయాలి. ఇలా నిలువునే వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మనం ధూపం చూపించాలి. తర్వాత ధూపం చూపించి మళ్ళీ హారతి కూడా చూపించాలి. హారతి ఎప్పుడు చూపించాలంటే ఒక చిన్న మంత్రం ఉంది. మీరు మీ ఇష్టదేవత మంత్రంలో, వెంకటేశ్వర స్వామి అనుకోండి, ఓం నమో వెంకటేశాయ నమః, లేదంటే ఓం నమో నారాయణాయ నమః, లేదా ఓం నమో భగవతే విష్ణు రూపాయ నమః. ఇలా మీరు మంత్రాన్ని, ఏదో ఒక మంత్రాన్ని, అంటే దశావతారాల్లో మీరు ఏదో ఒక మంత్రాన్ని 41 సార్లు అనుకోండి, 41 టైమ్స్. లేదండి ఇంకా మేము ఒకటే అనుకుంటాము, రాముడు ఇష్టం అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, నారాయణ అయితే నారాయణ అనుకోండి, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి. అలా దశావతారాల్లో మీరు ఏ అవతారం పాయింట్ ఏ మంత్రం అనుకున్నా మంచిదే. విష్ణు స్వరూపంగా ఉన్న మంత్రాన్ని మీరు ధ్యానం చేయాలి. ఇలా 41 సార్లు అనుకోండి. ఇది గురువారం నాడు 6 నుంచి 12 గంటల మధ్యలో చేసుకోవాలి. తర్వాత మీరు ఈ ఆకుని మీ పూజా మందిరంలో దేవుడికి ఎదురుగా పెట్టాం కదా, హారతి ఇవ్వండి. మంత్రం అనుకున్న తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఆ రోజు మొత్తం ఈ ఆకుని మీ పూజా మందిరంలో వదిలేయండి. ఆ తర్వాత రెండో రోజు అంటే శుక్రవారం నాడు మీరు మీ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఆకుని తీసుకొని మీ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ మట్టి ఉంటే మట్టిలో చిన్న గోయి తీసి గోతిలో పాతి పెట్టండి. ఇలా స్వస్తిక్ పైనే ఉండాలి. ఇలా ఆకుని కుండీలో పెట్టండి. ఇది ఎన్ని వారాలు చేయాలి? 3 గురువారాలు చేయాలి. 3 గురువారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ మనం ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు మన ఇది కుడి చెయ్యి అనుకోండి, నేను బయటికి వెళ్తున్నాను, కుడి చెయ్య, ఇటు పక్కన మట్టి ఉంటే పెట్టుకోవచ్చు. మట్టి లేదండి మేము అపార్ట్మెంట్లో ఉన్నాం అనేవారు ఎవరైనా కుండీ పెట్టుకోండి, ఒక మట్టి కుండీ పెట్టుకోండి, దాంట్లో ఆకుని ఇలాగే పెట్టుకోండి, చిన్న ఆకైనా పర్వాలేదు, అలా పెట్టేసేయండి. అలా 3 గురువారాలు కూడా ఆ ఆకుని అదే మట్టి కుండీలో పెట్టుకోవచ్చు. అదే మీరు కుడి పక్కన మాత్రమే పెట్టాలి, ఎడం పక్కన కాదు. ఇంటిలోంచి బయటికి వెళ్తున్నప్పుడు, ఇంట్లోకి వస్తున్నప్పుడు కాదు, ఇంటిలోంచి బయటికి వెళ్తున్నప్పుడు మీ కుడి చేతి వైపున ఈ ఆకుని మట్టి కుండీలో కానీ మట్టిలో కానీ పాతి పెట్టాలి. ఇలా 3 గురువారాలు చేయాలి. ఇది మట్టిలో పెట్టినప్పుడు స్వస్తిక్ మాత్రం పైకి ఉండాలి, ఈ స్వస్తిక్ గుర్తు పైకి ఉండాలి. ఈ విధంగా ఈ ఉపాయాన్ని 3 గురువారాలు చేసిన తర్వాత మీరు ఏదైతే
మనసులో కోరుకుంటున్నారో ఆ కోరికని ఇది ఉపాయం చేస్తున్నప్పుడు చెప్పుకోవాలి. ఆకు పెడుతున్నప్పుడు కూడా చెప్పుకోవాలి. నాకు ఇది సమస్య ఉంది, ఫలానా ఫలానా మనం ముందు చెప్పుకున్నాం కదా, అవన్నీ చెప్పుకోవాలి. ఈ ఉపాయాన్ని నెక్స్ట్ టైంలో మాత్రం పొరపాటు చేయవద్దు. ఎవరన్నా మరణించి ఉంటే మాత్రం పొరపాటు చేయవద్దు. ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నియమావళులు ఏమీ లేవు. ఏదైనా ఉపాయంలో ఆహార నియమావళులు ఉంటే ముందే చెప్తాను. అలాగే ఈ ఉపాయం చేసిన మంత్రజపం చేసిన మీరు, మనం ఈ మంత్రం అనుకున్నాం, మీ ఇష్టదేవ మంత్రం అనుకున్నాం, వెంకటేశ్వరుడు కానీ, నారాయణుడు కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ, దశావతారాలు ఏ మంత్రాన్ని అయినా సరే 41 సార్లు అనుకున్నాం. మీరు ఈ మంత్రాన్ని నమ్మకంతో శ్రద్ధతో చేయండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. స్వస్తిక్ని మాత్రం చిటికిన వేలుతోనే వేయాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అసలు ఈ ఉపాయంలో పదార్థానికి ఉన్న శక్తి, మనం చిటికిన వేలికి అధిపతి బుధుడు, ఈ సంవత్సరాధిపతి బుధుడు. మీరు గణపతి స్వరూపం, స్వస్తిక్ అంటే గణపతి స్వరూపం. స్వస్తిక్ని మనం రావి చెట్టు ఆగంటే, రావి చెట్టు అంటేనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. కాలం యొక్క స్థితిగతులని, మన మనసులో ఉన్న కోరికల్ని మనం నడిపించేది శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఈ ఉపాయానికి ఉన్న శక్తి మీకు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, నమ్మకంగా చేసిన వారికి ఖచ్చితంగా సమస్త కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మట్టి లేదు, మాకు మట్టి పెట్టుకునే అవకాశం లేదు, కుండీ లేదు అనుకునేవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు. అలాగే చాలామంది మిత్రులు ఉపాయాన్ని, అంటే వశీకరణం కావచ్చు, చాలా ఉపాయాన్ని సగం చేసి ఆపేస్తూ ఉంటారు, ఫలితం రాలేదని చెప్తూ ఉంటారు. 1-2 సార్లు ప్రయత్నం చేయండి, ఫలితం వస్తుంది. వశీకరణ ఉపాయాలు నేను చెప్తూ ఉంటాను, చెప్పవద్దు అని. మీరు చెప్తే మీకు ఎటువంటి ఫలితాలు రావు. చెప్పకుండా చేయాలి. నియమ నిబంధనలు ఉంటే ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను. నియమ నిబంధనలు ఉంటే ఆ వీడియోలోనే చెప్తాను. ఎలాంటి నియమ నిబంధనలు చెప్పలేదు అంటే నియమాలు లేవని అర్థం. ఇది గుర్తుంచుకోండి. మీరు మనసా వాచా నమ్మి మన పూర్వీకులు చెప్పిన ఈ చిన్న చిన్న ఉపాయాలను ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి, గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చాలామంది అంటున్నారు నోటిఫికేషన్ రావడం లేదని. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.